శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలో మంగళవారం రోజున శంషాబాద్ బంద్ విజయవంతం చేసిన జేఏసీ నాయకులు మీడియా ముందు మాట్లాడుతూ శంషాబాద్ మున్సిపాలిటీ చార్మినార్లో విలీనం చేస్తూ ధర్నాలు అమర నిరాహార దీక్షకు వెనకాడబోమని శంషాబాద్ ప్రత్యేక జోన్ కోసం ప్రాణాలు అర్పించడానికైనా సిద్ధమని జేఏసీ నాయకులు తెలిపారు. మాజీ కౌన్సిలర్ జేఏసీ నాయకుడు బుచ్చిరెడ్డి మాట్లాడుతూ గత 10 రోజుల నుండి ధర్నాలు ర్యాలీలు చేశాము. ఈరోజు ప్రత్యేకంగా బంద్ ప్రకటించాము. వ్యాపారస్తులు పాఠశాలలు స్పందించి బంద్కు సహకరించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. వ్యాపార సమస్యలు పాఠశాలలు కళాశాలలు జేఏసీకి మద్దతు ఇచ్చారని అన్నారు. జేఏసీ కూటమిలాగా ఏర్పడి ఉద్యమిస్తున్నాము. మాకు ఎలాంటి రాజకీయ లబ్ధి కోసం ఈ ధర్నా కానీ బంద్ కానీ మేము చేస్తలేము అన్నారు. కనుక శంషాబాద్ కు ప్రత్యేక జోన్ ఏర్పాటు చేయాలని అన్నారు. శంషాబాద్ కు అంతర్జాతీయ విమానాశ్రయంతో పాటు రైల్వే అన్ని సౌకర్యాలు ఉన్నాయి. అలాంటప్పుడు జోన్ గా ఏర్పాటు చేయాలని విజ్ఞప్తించారు. ఈరోజు శంషాబాద్ మొత్తం కూడా స్వచ్ఛందంగా బంద్కు పిలుపునివ్వడం జరిగింది. దీంట్లో సహకరించిన మీడియా మిత్రులకి, అలాగే పోలీస్ అన్నలకు, అలాగే వ్యాపారవేత్తలకు, విద్యా సంస్థలకు, ప్రతి ఒక్కరికి శంషాబాద్ జేఏసీ నుంచి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము. ఈ రోజు ఈ బంద్ను చూస్తే చాలా అద్భుతంగా సక్సెస్ఫుల్ గా బంద్ జరిగింది. ఈ రోజు శంషాబాద్ వ్యాపారులందరూ కూడా స్వచ్ఛందంగా బయటకు వచ్చి ఈ బంద్కి సహకరించడం జరిగింది. ఈ రోజు ఏదైతే శంషాబాద్ ని జోన్ గా సపరేట్ జోన్ గా ఏర్పాటు చేయాలని చెప్పేసి గత 10 రోజుల నుంచి శంషాబాద్ జేఏసీగా పోరాడుతా ఉన్నాము. అయినా కూడా ఇప్పటివరకు ప్రభుత్వం కనీసం ఏమి కూడా స్పందించకుండా, అధికారులు ఏం స్పందించకుండా వ్యవహరిస్తా ఉన్నారు. ఇగో రేపో ఎల్లుండో రాబోతా ఉంది. ఖచ్చితంగా శంషాబాద్ ని ప్రత్యేక జోన్ గా ఏర్పాటు చేసేంత వరకు జేఏసీగా పోరాడతామని చెప్పేసి చెప్తా ఉన్నాము. అలాగే ఏదైతే శంషాబాద్ ఉందో ఈరోజు శంషాబాద్ కి జోన్ ఏర్పాటు చేస్తే ఖచ్చితంగా శంషాబాద్ లో ఉన్న గ్రామాలన్నీ కూడా అభివృద్ధి చెందే పరిస్థితి ఉంటుంది. ఎందుకోసం అంటే శంషాబాద్ పేరుగాంచిన శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది. ఇక్కడ అన్ని వసతులు ఉన్నాయి. గవర్నమెంట్ ల్యాండ్స్ కూడా ఉన్నాయి. గవర్నమెంట్ ల్యాండ్స్ యూటిలైజ్ చేసుకొని ఈ రోజు శంషాబాద్ జోన్ ఏర్పాటు చేసుకోవాలని చెప్పేసి కూడా గవర్నమెంట్ మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. ఏదైతే శంషాబాద్ బంద్కు సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము. ఏదైతే డివిజన్లు ఉన్నాయో కేవలం 2 డివిజన్లు మాత్రమే శంషాబాద్ కి ఇవ్వడం జరిగింది. 36,000 ఓట్లతోటి ఒక డివిజన్ ఏర్పాటు చేసిరు. అదే నార్సింగే గానీ, బడంపేట గానీ వీటికి 18,000 ఓట్లతోటి ఎట్లా డివిజన్ ఏర్పాటు చేసిరని చెప్పేసి కూడా మేము జేఏసీగా ప్రశ్నిస్తా ఉన్నాము. ఖచ్చితంగా శంషాబాద్ కి 4 డివిజన్లు ఖచ్చితంగా ఏర్పాటు చేసేంత వరకు కూడా శంషాబాద్ జేఏసీగా ఖచ్చితంగా పోరాడతాం. నిరాహార దీక్ష కూడా మేము వెంటాడమని చెప్పేసి చెప్తా ఉన్నాము. దీనికోసం శంషాబాద్ కోసం మా ప్రాణాలు త్యాగం చేసైనా ఈరోజు శంషాబాద్ ని జోన్ ని సాధించుకుంటాము. ఎందుకోసం అంటే గతంలో కూడా మాకు ఏదైతే శంషాబాద్ జిల్లాను ఇస్తామని చెప్పేసి మాకు ఆశలు చూపించి మా కన్నెల కారం కొట్టి నోట్ల బెల్లం పెట్టే విధంగా ఆ రోజు ప్రభుత్వం వివరించింది. అలాగే మాకు కలెక్టరేట్ కూడా ఇస్తామని చెప్పేసి కలెక్టరేట్ కూడా పోరాడితే కూడా కలెక్టరేట్ కూడా సాధించుకోలేము. ఈ రోజు ఖచ్చితంగా అన్ని రాజకీయ పార్టీలు ఏకమైనాయి, అన్ని విద్యార్థి సంఘాలు ఏకమైనాయి, అన్ని వ్యాపారవేత్తలు కూడా అందరు ఏకమయ్యారు. ఈ ఖచ్చితంగా కుల సంఘాలు కూడా ఒకటైనారు. ఈ రోజు శంషాబాద్ ఖచ్చితంగా జోన్ గా సాధించుకునేంత వరకు ఖచ్చితంగా పోరాడతామని చెప్పేసి అందరూ కూడా మద్దతు తెలిపిన అందరూ కూడా ప్రత్యేకమైన జేఏసీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై జేఏసీ. శంషాబాద్ లో గత 10 రోజుల నుంచి చేస్తున్న ఈ అఖిల పక్షము వర్తక సంఘాలు ప్రతి ఒక్కరు ముందుకొచ్చి ఒక జేఏసీలో పాల్గొని ఈరోజు ఇంతవరకు ఏదైతే మేము శంషాబాద్ జోన్ చేయాలంటున్నామో ఆ శంషాబాద్ జోన్ ఇచ్చేంత వరకు ఇలా బందే కాదు, స్వచ్ఛందంగా బంద్ చేసుకున్న వ్యాపార సంస్థలకు, విద్యా సంస్థలకు ప్రతి ఒక్కరికి అందరూ సహకరించినందుకు ఈ జేఏసీ తరపున వాళ్ళకు ముందుగా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. దానికి వాళ్ళు ఏదో వాళ్ళంతా వాళ్ళు బంద్ చేసుకున్నది కాదు, వాళ్ళందరూ వాళ్ళు ఏంది అంటే ఒక జేఏసీకి ఒక మద్దతు ఇవ్వాలనే ఉద్దేశంతో ఒక మద్దతు ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్క వ్యాపార సంస్థలు, విద్యా సంస్థలకు మరొక్కసారి నమస్కరిస్తూ ఇదే విధంగా మనకు ప్రజలకు ఉన్న బాధ ఏంది, ఆ బాధ కోసం చేస్తున్నారా, వీళ్ళు రాజకీయ లబ్ధి కోసం చేసుకుంటున్నారా అనే ఆలోచన చేస్తూ వాళ్ళందరూ ముందుకొచ్చారు. కాబట్టి మేము ఒకటే కోరుతున్నాం, చార్మినార్ లో కలపొద్దు, మాకు శంషాబాదు ఒక ప్రత్యేక జోన్ ఇవ్వాలని చెప్పేసి కోరుతున్నాం. ఒకటే ఇంటర్నేషనల్ ప్రపంచ దేశాలలో కూడా శంషాబాద్ ఆర్జీఐ ఎయిర్పోర్ట్ శంషాబాద్ అని అంటారు. కానీ శంషాబాద్ కు ఎందుకు నోచుకోలేము? శంషాబాద్ ప్రజలు ఏమన్యాయం చేసారు, ఏం పాపం చేసిర్రు? ఎందుకు ఒక డిస్ట్రిక్ట్ చేస్తామన్నారు, దాన్ని తీసుకుపోయారు. మళ్ళీ ఒక కలెక్టర్ ఆఫీస్ అన్నారు, దాన్ని తీసుకుపోయారు. ఏం పాపం చేసినామండి మేము? ఎవరి కోసం మేము ఇవాళ ఉద్యమం చేయవలసి వస్తుందండి? ఒక్కసారి మీరు
పునర్పరిశీలన చేసి అసలు ఎందుకు అడుగుతున్నారు, ఎందుకు రోడ్డు మీదకి వచ్చారు, ఒక జేఏసీగా ఎందుకు బయట పడుతున్నారు అని ఒక్కసారి ఆలోచించాలని చెప్పేసి మేము అధికారులను ప్రభుత్వాన్ని వేడుకుంటున్నది ఒకటే, మాకు జోన్ చేయాలి, శంషాబాదే కావాలి. మాకు శంషాబాద్ అనేది ఎందుకు అంటున్నామంటే మేము అడుగుతున్నది ఒక ఇక్కడ తుక్కుడ, ఇక్కడ రాయన్నగర్, ఇక్కడ శంషాబాద్ సెంటర్ ఎందుకు ఇవ్వదు? మేము ఏం తప్పు చేసినాం? ఇప్పటికి 2-3 పోయినాయి, ఇప్పుడు ఎందుకు ఇవ్వద్దు? ఇది మేము జోన్ వచ్చేంత వరకు నిర్వధికంగా ఈ సమ్మెలు ఉంటాయి. అవసరం అనుకుంటే రేపటి నుంచి ఇంకా వేరే ఆలోచనలు ఉన్నాయి. అది కూడా తప్పు దారిగా తీసుకుంటే మాత్రం ప్రాణత్యాగం చేయడానికి 100% మేము ఒక జేఏసీగా ముందుండేవాళ్ళని అడుగుతాం. ఇది ఒక్క రోజుతో అయిపోయేది కాదు. ఈ రోజన్నా మేము ఒకటే వేడుకుంటున్నాం, ఏంది అంటే మాకు జేఏసీ తరపున మాకు ఖచ్చితంగా శంషాబాద్ కావాలి. జై శంషాబాద్. మేము ఈ రోజు గత 10 రోజుల నుంచి జేఏసీ అని ఒక బ్యానర్ తీసుకొని అందరం కూడా అన్ని రాజకీయ పార్టీలు ఒక వేదిక మీదకి వచ్చి ఎక్కడక్కడ అంటే ప్రజల కోసం పోరాటం చేయాలి. ఎందుకంటే ఈ రోజు కొట్టాడకపోతే చార్మార్ జోన్లో కలిపితే అక్కడ కొద్దిగా మనకు కొంచెం అనుకూలం ఉండదు. ఎందుకంటే అక్కడ అన్అఫీషియల్ గా కొన్ని ఆ చార్మార్ జోన్ లో బ్యాంకులు రుణాలు ఇవ్వవు. ఇవన్నీ కూడా కొంచెం పరిపాలన ఇబ్బందిగా ఉంది. కాబట్టి మేము స్టార్టింగ్ నుంచి కూడా అందరం మాట్లాడుకొని ఒక జేఏసీ ఒక బ్యానర్ ఏర్పాటు చేసుకొని అందరం కూడా జేఏసీ ఆధ్వర్యంలో కూర్చొని మేము ఈ నిరసన దీక్షలు చేయడం జరుగుతూ ఉంది. మా ప్రధాన డిమాండ్ ఒకటే, మేము ఎప్పుడో గవర్నమెంట్ ఒకటే అప్పీల్ చేస్తా ఉన్నాం, ఏంటంటే శంషాబాద్ ని ప్రత్యేకమైనటువంటి జోన్ చేయమంటున్నాం. పదే చెప్తాను. ఎందుకంటే ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా సరే హైదరాబాద్కి రావాలన్నా కానీ కూడా ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ వాళ్ళ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు రాష్ట్రపతి గారు గవర్నర్ గారు ఎవరైనా సరే శంషాబాద్ నుంచే పోవాలి. ఇక్కడ మాకు అన్ని రకాలైనటువంటి మార్గాలు ఉన్నాయి, కానీ శంషాబాద్ ని మాత్రం గుర్తించడం లేదు. మేము అందుకే కోరుతా ఉన్నాం గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారిని, మరి అదేవిధంగా గౌరవ ఎమ్మెల్యే గారిని కూడా మేము రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం, ఏంటంటే మనం శంషాబాద్ సపరేట్ జోన్ గా ప్రకటించుకోవాలని చెప్పేసి మీరు అధికారుల మీద ఒత్తిడి చేస్తే బాగుంటుందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే ఎవరు ఎంత చేసినా కానీ కూడా ఎమ్మెల్యే గారు తలుచుకుంటేనే అవుతుంది. అన్నగారిని మేము రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం, ప్రకాష్ అన్న గారిని కూడా, అన్న దయచేసి జోన్ కి మీరు వీళ్ళని అధికారుల మీద ఒత్తిడి చేయాలని చెప్పేసి తెలియజేస్తా ఉన్నామన్నా. ఎందుకంటే శంషాబాద్ లో ఒక ప్రత్యేకమైనటువంటి వాతావరణం ఉంటుంది. అన్ని వర్గాల వ్యాపారవేత్తలు, గుజరాతీ వాళ్ళు, మార్వాడి వాళ్ళు, కేరళ వాళ్ళు, తమిళియన్స్, అన్ని రాష్ట్రాల నుంచి, మహారాష్ట్ర వాళ్ళు, పూణే వాళ్ళు, అన్ని ఒక మినీ హైదరాబాద్ గా శంషాబాద్ ఉంటది. హైదరాబాద్ లో ఏ విధంగా ఉంటారో శంషాబాద్ లో కూడా అన్ని వర్గాల వారు ఇక్కడ జీవనోపాధి సాగిస్తారు. కాబట్టి మేము గవర్నమెంట్ ఒకటి అప్పీల్ చేస్తా ఉన్నాం, ఏంటంటే దయచేసి శంషాబాద్ ని ప్రత్యేకమైన ఒక జోన్ గా చేయండి. డివిజన్స్ జోన్లు చేయకపోతే ఒకవేళ శంషాబాద్ చేయడానికి ఒకవేళ ఇబ్బంది ఉంది అనుకుంటే ఒకటి ఆల్టర్నేట్ ఏమన్నారంటే రాజన్నగర్ చేసేది ఒకటి ఉంది అని చెప్తా ఉన్నారు. అందులో కలిపినా కానీ కూడా మాకు ఏంటంటే చార్మినార్లో కలపొద్దని మేము కోరుకుంటా ఉన్నాం. చార్మినార్లో కలపకుండా రాజన్నగర్ చేసినా కూడా మనకు ఒక అవకాశం ఉంటుంది. కాబట్టి మేము రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం గవర్నమెంట్ ని. ఒకవేళ ఆ విధంగా చేయకపోతే రేపు మళ్ళీ నిరసన కార్యక్రమాలు తీసుకోవడం, ఎందుకంటే మాకు ఉద్యమాలు కొత్త కాదు, ఖచ్చితంగా మేము నిరసన కార్యక్రమాలు చేపడతామని చెప్పేసి గవర్నమెంట్ మేము అప్పీల్ చేస్తా ఉన్నాం, డిమాండ్ చేస్తా ఉన్నాం. దయచేసి గవర్నమెంట్ వారు మమ్మల్ని మా డిమాండ్ ని వాళ్ళు ఒక పాజిటివ్ మెథడ్ లో ఆలోచన చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. జై శంషాబాద్. రాకపోతే రాసరోకలు ఉంటాయి, వంట వార్పులు ఉంటాయి. తెలంగాణ ఉద్యమం ఏ విధంగా అయితే చేసినామో ఆ విధంగా రిలే నిరాహార దీక్షలు ఉంటాయి, వినతి పత్రాలు ఉంటాయి. అంటే ఆత్మహత్యలు అంటే ఇప్పుడు గవర్నమెంట్ ఒకవేళ చేయలేదనుకో, రిలే నిరాహార దీక్ష, ఇప్పుడు ఆమరణ నిరాహార దీక్ష అంటే చేయలేమనుకో, ఒకవేళ పోయే ప్రసక్తి ఉంటది, చెప్పలేం. వాళ్ళు ఆ విధంగా కూడా కావాలనుకుంటే దాన్ని కూడా ప్రాణత్యాగాన్ని కూడా ఏం వెనక ఆడమని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే ఆమరణ నిరాహార దీక్ష కూడా చేయడానికి కూడా మేము అనుకుంటున్నాం. ఒకవేళ కాని పరిస్థితి ఉంటే ఇక లాస్ట్ మాకు అసలు అదే. ఇక కొంతమంది నాయకులే అది వారి యొక్క విఘ్నత, వారికి ఉన్నటువంటి పొలిటికల్ ప్రెజర్స్. అది మనం దీనికి కామెంట్ చేయడానికి ఏముండదు, అది వారి యొక్క విఘ్నత. ఉద్యమం అయితే ఏదైతే వచ్చిందో అది రాజకీయ నాయకులతో కాదు, సామాన్య ప్రజల నుంచి, అట్టడుగు స్థానాల నుంచి రావడం జరిగింది. దానికి నిదర్శనం ఈ రోజు మీరు మార్నింగ్ నుంచి స్వచ్ఛందంగా ఏదైతే విద్యా సంస్థలే కానీ, వ్యాపార సమూహాలే కానీ, మరి అదే విధంగా కుల సంఘాలే కానీ అందరు కూడా ఫోన్లు చేసి ఎక్కడిదక్కడ అన్నా మీరు జేఏసీ తరఫున మీరు బంద్ ప్రకటించడం జరిగింది. దానికి మేము అందరం కూడా స్వచ్ఛందంగా మా యొక్క మద్దతు తెలియజేస్తున్నామని చెప్పేసి ఈరోజు ఎక్కడిదక్కడ కూడా వాళ్ళు షాపులన్నీ కూడా బంద్ చేసుకోవడం జరిగింది. మార్వాడి సంఘం వాళ్ళే కానీ, మరి అదేవిధంగా ఇంకా మిగతా కొమట్ల సంఘమే కానీ, వర్తక సంఘమే కానీ, అదేవిధంగా విద్యార్థి నాయకులే కానీ, అన్ని కుల సంఘ నాయకులే కానీ, అన్ని పార్టీ నాయకులు కూడా చాలా మంది, కొంతమంది రాలేరు కానీ చాలా మంది వచ్చడం జరిగింది. వాళ్ళు కూడా ఎక్కడిదక్కడ ఈరోజు స్వచ్ఛందంగా ప్రజలు మన శంషాబాద్కి ఈరోజు కొట్టాడకపోతే మనకు భవిష్యత్తు అంధకారం అవుతుందని చెప్పేసి వాళ్ళు కూడా గ్రహించి ఖచ్చితంగా
పోరాడితే పోయేదేముంది బానిస సంఖ్యలో అని చెప్పేసి వాళ్ళు కూడా ఈరోజు ఉద్యమం కింది నుంచి రావడం జరిగింది. కాబట్టి ప్రభుత్వాన్ని మేము ఒకటే రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం, అప్పీల్ చేస్తా ఉన్నాం, ఇప్పటికైనా మా శంషాబాద్ని సపరేట్ జోన్గా ప్రకటించండి, లేదు అంటే చార్మినార్ జోన్లో కలపకండి, దానికి ఆల్టర్నేటివ్ ఏదైనా ఉందా చూడండి, చూసి ఆ విధంగా దాన్ని మళ్ళీ పునఃపరిశీలన చేసి ఈ రోజు మీరు మంచి ఒకటి ప్రకటన ఇవ్వాల్సిందిగా ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే శంషాబాద్ని తీసుకెళ్లి చార్మినార్లో కలిపితే మేము స్టార్టింగ్ నుంచి చెప్తా ఉన్నాం, శంషాబాద్కి చార్మినార్కి ఏ విధమైనటువంటి సంబంధం లేదు. మేము శంషాబాద్లో అన్ని రకాలైనటువంటి వసతులు, అన్ని రకాలైనటువంటి మౌలిక వసతులు, అన్ని సదుపాయాలు, అన్ని సౌకర్యాలు, అన్ని వనరులు ఉన్నాయని చెప్పేసి స్టార్టింగ్ నుంచి చెప్తా ఉన్నాం. మేము చెప్పేది ఒకటే ఏంటంటే ఇక్కడ రైలు మార్గం ఉంది, ఎయిర్పోర్ట్ మార్గం ఉంది, మరి అదేవిధంగా బెంగళూరు హైవే ఉంది, అన్ని విద్యా సంస్థ సముదాయాలు ఉన్నాయి, పబ్లిక్ అందరికీ కూడా ఇది అందుబాటులో ఉంటుంది. కాబట్టి మీరు దీని మీద ఒకసారి పునఃపరిశీలన చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఎందుకంటే ఒక్కొక్క డివిజను సుమారుగా ఒక కిలోమీటర్ నుంచి తీసుకొని 15 కిలోమీటర్ల మేర పొడవు ఉన్నది. అంత ఒక వార్డ్ అంత అన్ని కిలోమీటర్లు ఉంటే రేపు పొద్దుగల పరిపాలన చేయడానికైనా కానీ కష్టమే, మీ అధికారులకు కూడా చాలా కష్టమే. కాబట్టి దయచేసి మేము ప్రభుత్వాన్ని ఒకటే మేము అప్పీల్ చేస్తా ఉన్నాం, పట్టు కక్ష సాధింపులాగా కాకుండా ఇది ప్రజలకు వ్యతిరేకంగా ఉన్నది కాబట్టి ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా ఈరోజు మార్కెట్లో అన్ని బంద్ చేయడం జరిగింది. మీరు మీడియా సాక్షిగా మీరు అందరు చూస్తూ ఉన్నారు. మేము చెప్పినాం కానీ బంద్ కాలు ఇస్తామని చెప్పేసి విద్యా సంస్థల చైర్మన్లు, మరి స్కూళ్ళు, అదేవిధంగా అన్ని వర్తక సంఘాలు కూడా మాకు మద్దతు తెలియజేసి అన్నా మేము మీ ఎంట మేము నడుస్తామని చెప్పేసి ఎక్కడిదక్కడ వాళ్ళు ఫోన్లు చేయడం జరుగుతూ ఉంది. దానికి నిదర్శనం ఈరోజు మీరే దానికి సాక్ష్యం. ఎందుకంటే మీరు చూస్తూ ఉన్నారు, మేము ఎవరికి కూడా ఫోర్స్ చేయలేదు. ఒక రౌండ్ వేసి ఎక్కడక్కడ షాపులన్నా మేము ఎంబడి ఉంటామన్నా, ఈ రోజు కొట్లాడకపోతే రేపు పొద్దుగల మనకు భవిష్యత్తు లేదు. మీరు ప్రజల భవిష్యత్తు గురించి కొట్లాడుతున్నారు, రేపు పొద్దుగల రిజల్ట్ ఏమొస్తో తెలియదు, మాకు వస్తుందా రాదా కూడా ఏం క్లారిటీ లేదు. అధికారులకు ఫోన్ చేస్తే మాకేం చెప్తలేరు. మేము అయినా కానీ కూడా పోరాటం చేస్తూ ఉన్నాం. దీంట్లో ఏ విధమైనటువంటి రాజకీయ ఉద్దేశం లేదు. కేవలం శంషాబాద్ భవిష్యత్తు గురించే మేము ఈ పోరాటం చేస్తా ఉన్నాం. ఇందులో ఏ విధమైనటువంటి రాజకీయ లబ్ధి లేదు, మాకు రాజకీయ లబ్ధి కూడా అవసరం లేదు. శంషాబాద్ని తీసుకెళ్లి సపరేట్ జోన్ చేయండి. ఎందుకంటే ఇంతకు ముందుకు ఉన్నటువంటి అన్ని సౌకర్యాలు మేము మిస్ అయిపోయినాం. శంషాబాద్లో ఉన్నటువంటి పెద్ద లీడర్లు మేము అందరు పెద్ద లీడర్లు అని చెప్పుకుంటారు. కానీ శంషాబాద్కి జిల్లా పోయింది, మా దగ్గరికి కలెక్టర్ ఆఫీస్ పోయింది. ఈ రోజు శంషాబాద్ జోన్ ఒక చిన్న విషయం, అది దాని అధికారులు కూర్చొని కొంచెం స్క్రూటినీ చేసుకొని వాళ్ళు రెక్టిఫికేషన్ చేసుకునే ఖచ్చితంగా అది జరుగుతుందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం.